కడప జిల్లా బద్వేల్లో తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగలలో భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఒకటిగా నిలుస్తాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను 3 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడిపందాలు, ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడి వేరని చెప్పొచ్చు. 13వ తారీఖు ఉదయము ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం 11 గంటల నుంచి 3 గంటల వరకు ఉంటుంది. ఆ సమయంలో మన పెద్దలకు ఏదన్నా కార్యక్రమాలు ఉంటే చేసుకోవచ్చు. చేసుకొని మళ్ళా మధ్యాహ్నము 2 గంటల 37 నిమిషాల్లో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తుంది. అందరికీ యోగదాయకంగా బాగుంటుంది. ప్రజలకు అందరూ అనుకూలంగా యోగదాయకంగా ఆరోగ్య అష్టైశ్వర్యాలన్నీ బాగుంటాయి. ఆ సూర్యుని దయ వల్ల అన్నీ బాగుండాలని కోరుతూ స్వస్తి. ఓం స్వస్తి. స్వామి, భోగి పండుగ రోజున భోగి పండుగ రోజున ఈ పిల్లలకు వాళ్లకు తల మీద వేస్తారన్నమాట. ఆ తల మీద వేస్తే పెద్దల ఆశీర్వచనాలు బాగుంటాయనే ఉద్దేశంతో ఆ భోగి పండుగ ఈ రేగి పండ్లను వేసి సాయంకాలం పూట ఈ సమయంలోనే వాళ్ళ ఆశీర్వచనం, పెద్దల ఆశీర్వచనం బాగుంటే వీళ్ళకు విద్య, ఆరోగ్య అష్టైశ్వర్యాలన్నీ బాగుండాలని కొరకే ఈ భోగి పండుగ సమయంలో పిల్లలకు ఈ రేగి పండ్లకు నెత్తిన పోసేది.